హిడింబాసురుణ్ణి చంపిన తర్వాత పాండవులు బ్రాహ్మణ వేషధారణలోనే ఏకచక్రపురం అనే గ్రామంలో తలదాచుకున్నారు. అక్కడే వారికి పాంచాలదేశ రాజకుమారి ద్రౌపది స్వయంవరం గురించి తెలిసింది. ద్రుపద మహారాజు తన కుమార్తె కోసం ఒక కఠినమైన పరీక్షను ఏర్పాటుచేశాడు. వ్యాసమహర్షి సూచనతో పాండవులు కూడా బ్రాహ్మణుల ముసుగులో ఆ స్వయంవరానికి తరలివెళ్లారు. స్వయంవర వేదికపై ఒక ఎత్తైన స్తంభం, దానిపైన వేగంగా తిరుగుతున్న ఒక మత్స్యయంత్రం అంటే చేపబొమ్మ ఉంది. కింద ఉన్న నీటిపాత్రలో ఆ చేప ప్రతిబింబాన్ని చూస్తూ పైనున్న చేప కంటిని బాణంతో కొట్టాలి. అంతేకాదు, అక్కడున్నది సామాన్యమైన విల్లు కాదు, ఎంతో బలం ఉన్నవారే ఆ విల్లును ఎత్తగలరు. భారతదేశం నలుమూలల నుండి వచ్చిన ఎందరో రాజులు, వీరులు ఆ విల్లును ఎత్తలేక అవమానంతో వెనుదిరిగారు. దుర్యోధనుడు కూడా విఫలమయ్యాడు. ఇక కర్ణుడు ముందుకు రాబోతుండగా, నేను సూతపుత్రుణ్ణి వివాహం చేసుకోను అని ద్రౌపది నిరాకరించింది. సభలో నిశ్శబ్దం ఆవరించింది. అసలు ఈ పరీక్షను ఎవరైనా గెలవగలరా అని అందరూ అనుకుంటున్న సమయంలో సంగీతం గంభీరంగా వీరత్వాన్ని సూచిస్తూ బ్రాహ్మణుల వరుసలో కూర్చున్న ఒక యువకుడు లేచి ముందుకు వచ్చాడు. అతడే బ్రాహ్మణవేషంలో ఉన్న అర్జునుడు. సభలోని రాజులందరూ హేళనగా నవ్వారు. రాజులకే సాధ్యం కానిది ఈ బ్రాహ్మణ బాలుడి చేస్తాడా అని ఎగతాళి చేశారు. కాని అర్జునుడు ఏకాగ్రతతో శివధనుస్సును ఎక్కుపెట్టి నీటిలోని ప్రతిబింబాన్ని చూస్తూ బాణాన్ని వదిలాడు. మరుక్షణమే ఆ చేప కన్ను ముక్కలై కిందపడింది. ద్రౌపది సంతోషంతో అర్జునుడి మెడలో పూలమాల వేసింది. కాని ఒక బ్రాహ్మణుడు రాజకుమారిని తీసుకెళ్లడం ఇష్టంలేని రాజులందరూ యుద్ధానికి దిగారు. అప్పుడు భీముడు ఒక చెట్టును వేళ్లతో సహా పెకిలించి గదలా తిప్పుతూ కౌరవులను, మిగిలిన రాజులను ఎదుర్కొన్నాడు. వారి పరాక్రమం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. పాండవులు ద్రౌపదితో కలిసి తాముంటున్న చిన్న కుటీరానికి చేరుకున్నారు. బయటనుండే అర్జునుడు, అమ్మా, ఈరోజు ఒక అద్భుతమైన భిక్ష తెచ్చాం అని పిలిచాడు. లోపల పనుల్లో ఉన్న కుంతీదేవి చూడకుండానే, నాయనా, ఆ తెచ్చిన భిక్షను మీరైదుగురూ సమానంగా పంచుకోండి అని చెప్పింది. తల్లిమాట జవదాటని పాండవులు ధర్మసంకటంలో పడ్డారు. ఒక తల్లి నోటి నుండి వచ్చిన మాట పొల్లుపోకూడదు కాబట్టి ద్రౌపది 5 పాండవులకు భార్యగా మారాల్సి వచ్చింది. ఈ వార్త హస్తినాపురానికి చేరింది. చనిపోయారు అనుకున్న పాండవులు తిరిగి రావడం, పైగా బలమైన పాంచాలదేశంతో బంధుత్వం కలుపుకోవడం చూసి ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. అప్పుడు భీష్ముడి సలహా మేరకు పాండవులను పిలిపించి రాజ్య విభజన చేశారు. రేపటి ఎపిసోడ్లో పాండవులకు దక్కిన ఆ ఎడారి ప్రాంతం ఖాండవప్రస్థం ఎలా ఇంద్రప్రస్థంగా మారింది, మయసభ వైభవం ఏమిటి అనేది తెలుసుకునే ముందు ద్రౌపదీ వివాహం వెనుకున్న రహస్యం, ధర్మ సూక్ష్మాలను తెలుసుకుందాం.